నమస్తే నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। వేటపాలెం నాయనపల్లిలోని శ్రీ గంగా పార్వతి సమేత భౌగలింగేశ్వర స్వామి ఆలయంలో అద్భుతం। పరమశివుని అభిషేకించిన సూర్యకిరణాలు అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు। చీరాల నూతన డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన మహమ్మద్ మొయిన్। సబ్ డివిజన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామన్న డీఎస్పీ। ప్రజా సమస్యల పరిష్కారం పట్ల అధికారులు దృష్టి సారించండి। బాపట్ల జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి। వేటపాలెం మండలం నాయనపల్లిలోని శ్రీ గంగా పార్వతి సమేత భోగలింగేశ్వర స్వామి క్షేత్రంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది। దేవాలయంలోని పరమశివుని మూల విరాట్ ను లేలేత సూర్యకిరణాలు అభిషేకించాయి। అరుణవర్ణంలోని భానుకిరణాల స్పర్శతో దేదీప్యమానంగా మూల విరాట్ భక్తులకు దర్శనమిచ్చింది। వేటపాలెం మండలం నాయనపల్లిలోని శ్రీ గంగా పార్వతి సమేత భోగలింగేశ్వర స్వామి క్షేత్రంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది। దేవాలయంలోని పరమశివుని మూల విరాట్ ను లేలేత సూర్యకిరణాలు అభిషేకించాయి। అరుణవర్ణంలోని భానుకిరణాల స్పర్శతో దేదీప్యమానంగా మూల విరాట్ భక్తులకు దర్శనమిచ్చింది। ఉదయం 8:45 నుంచి 9 గంటల వరకు అంటే సుమారు 15 నిమిషాల పాటు ఆవిష్కృతమైన ఈ అద్భుత దృశ్యం భక్తులకు కనువిందు చేసింది। ఆ సమయంలో స్వామివారిని చూసి భక్తులు తరించిపోయారు। ప్రతి ఏడాది కార్తీక మాసంలోని మార్గశిర మాసంలో స్వామివారిని భానుడి కిరణాలు అభిషేకించడం ఆనవాయితీగా వస్తుంది। చోళరాజుల కాలంలో అంటే సుమారు 1100 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయానికి ఎంతో పురాతన చరిత్ర ఉంది। సూర్యకిరణాలు స్వామిని అభిషేకించి సాక్షాత్కారం చేసే అద్భుత ఘడియలను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడం పరిపాటి। ఈ మహాఘట్టాన్ని తిలకించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తుంటారు భక్తులు। బాపట్ల జిల్లా వేటపాలెం మండలం నాయనపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 గంగా పార్వతి భోగలింగేశ్వర స్వామి దేవస్థానంలో నేను ప్రధాన అర్చకుడిని। నా పేరు కారంచేటి చంద్రశేఖర శర్మ అంటారు। ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో మార్గశిర మాసంలో సూర్యకిరణాలు స్వామివారిని స్పృశించడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం ఇది। ఇవాళ కూడా సుమారుగా 8:40 నుంచి 9 గంటల వరకు ఈ సూర్యకిరణాలు స్వామివారిని స్పృశించినాయి। అయితే స్పృశిస్తే ఇందులో గొప్పతనం ఏముందయ్యా అని అనుకోవచ్చు। అంటే వాస్తు విలువలు కలిగినటువంటి రీతిలో ఈ దేవాలయం నిర్మించబడినదనేటువంటి విషయాన్ని గుర్తించాలి। అంతేకాకుండా హనుమంతుడి గురువు గారైనటువంటి ఆ సూర్యభగవానుడు సాక్షాత్ రవి లోకానికి గురువైనటువంటి పరమశివుడిని తన కిరణాలు అంటే తన చేతులతో అభిషేకించుకొని తరిస్తున్నాడనేటువంటి విషయాన్ని గుర్తించి భక్తులంతా కూడా లోకానికి వెలుగునిచ్చే, లోకానికి ఆరోగ్యాన్ని ఇచ్చే, లోకానికి సుఖాన్ని ఇచ్చేటువంటి ఆ రవిని ఇక్కడ పూజ చేసుకుంటున్నాడు కనుక మనం కూడా పూజ చేసుకున్నట్లయితే అలాంటి భాగ్యం, అలాంటి సంతోషం ఎంతో జీవితంలో ఉన్నతమైనటువంటి విలువలు మనకు ఏర్పడతాయనే విషయాన్ని గమనించి అందరూ కూడా భక్తులు ఇక్కడికి వచ్చి తరించవలసిందిగా తెలియజేయడం జరుగుతూ ఉన్నదన్నమాట। చీరాల సబ్ డివిజన్ నూతన డీఎస్పీగా మహమ్మద్ మొయిన్ సోమవారం కొత్తపేటలోని డీఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు నిర్వహించారు। కాగా నూతన డీఎస్పీని సబ్ డివిజన్ పరిధిలోని ఇన్స్పెక్టర్లు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు మర్యాదపూర్వకంగా కలిశారు। చీరాల సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చీరాల నూతన డీఎస్పీ మహమ్మద్ మొయిన్ అన్నారు। చీరాల సబ్ డివిజన్ నూతన డీఎస్పీగా మహమ్మద్ మొయిన్ సోమవారం కొత్తపేటలోని డీఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు నిర్వహించారు। కాగా నూతన డీఎస్పీని సబ్ డివిజన్ పరిధిలోని ఇన్స్పెక్టర్లు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు మర్యాదపూర్వకంగా కలిశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్ డివిజన్ లో ఎవరైనా సరే అసాంఘిక కార్యకలాపాలు కానీ చట్ట వ్యతిరేక చర్యలు కానీ పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు। ఈరోజు చీరాల సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్గా నేను బాధ్యత తీసుకోవడం జరిగింది। గతంలో చీరాల ఏరియా చుట్టుపక్కల ఏరియాలో నేను పనిచేశాను కాబట్టి ఇక్కడ ఉన్న పరిస్థితుల మీద నాకు పూర్తి అవగాహన ఉంది। మన చట్టపరంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గవర్నమెంట్ ప్రయారిటీస్ ఏదైతే ఉన్నాయో వాటికి అనుకూలంగా పనిచేస్తాము। అట్లాగే శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం లేకుండా అక్రమంగా కానీ ఎవరైనా సరే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడే వాళ్ళ మీద ఉక్కుపాదం అణిచివేస్తాము। ఈ బాధ్యతలు నిర్వహించే విషయంలో ప్రజలందరూ కూడా మాకు కోఆపరేట్ చేయవలసిందిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధ్యక్షతన జరిగింది। ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు అర్జీల ద్వారా సమస్యలను విన్నవించుకున్నారు।
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు అర్జీల ద్వారా సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ అర్జీదారులకు సత్వరమే న్యాయం చేయాలని చెప్పారు. అర్జీదారులకు మేలు జరిగేలా అధికారులు పనిచేయాలన్నారు. వారిని తరచూ కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. అన్ని మండలాల్లో ల్యాండ్ బ్యాంక్ ఖాళీ భూముల వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. నీటి తీరువా పన్నులు వసూలు చేసే బాధ్యత తహసీల్దార్లపై ఉందని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో పన్నుల వసూలు చేయకపోవడంపై ఆరా తీశారు. నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రకాష్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్, బాపట్ల ఆర్డీఓ గ్లోరియా తదితరులు పాల్గొన్నారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం. ఏపీ విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల సహాయ సంస్థ ద్వారా గ్రాడ్యుయేషన్ దివ్యాంగులకు ల్యాప్టాప్లను బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి ఉచితంగా అందజేశారు. ఏపీ విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల సహాయ సంస్థ ద్వారా గ్రాడ్యుయేషన్ దివ్యాంగులకు ల్యాప్టాప్లను బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి ఉచితంగా అందజేశారు. ఏపీడీఏ ఎస్సీ ఏసీ జీవోని ఇన్ వెబ్సైట్ లో దరఖాస్తులు చేసుకున్న ఐటీఐ, పాలిటెక్నిక్, గ్రాడ్యుయేషన్ విద్యను అభ్యసిస్తున్న దివ్యాంగులందరికీ ప్రభుత్వం ఉచితంగా ల్యాప్టాప్లు అందజేస్తుంది అన్నారు. ప్రస్తుతం బాపట్ల జిల్లాలో 6 దివ్యాంగులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 35,000 రూపాయలు విలువ చేసే ల్యాప్టాప్లు మంజూరు చేశామన్నారు. కలెక్టర్ చేతుల మీదుగా దివ్యాంగులకు ల్యాప్టాప్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రకాష్ జైన్, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు అర్చన, రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వేటపాలెం మండలంలోని పందిళ్లపల్లి బీసీ సంక్షేమ శాఖ వసతి గృహానికి 6 ఫ్యాన్లను దాతలు విరాళంగా ఇవ్వగా కలెక్టర్ చేతుల మీదుగా జిల్లా ఇన్ఛార్జి బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజేష్ దాసు అందుకున్నారు. ద్వారా మేము వాయిస్ కమాండ్ ద్వారా అది ఫోకస్ పెట్టిన ఐటమ్స్ అన్నీ చెప్పిద్ది అనమాట. ఆయన్ని చదవటం వల్ల దాన్ని బట్టి మేము మూవ్ అవుతూ ఉంటాం స్టెప్ బై స్టెప్. అట్లా స్టడీ కానీ. థ్యాంక్ యూ. చీరాల పాపరాజు తోటలోని బాపనమ్మ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 1104 చీరాల డివిజన్ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవి గోపాలరావు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కార్మికుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ అలుపెరగని పోరాటం చేస్తోందని ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవి గోపాలరావు అన్నారు. చీరాల పాపరాజు తోటలోని బాపనమ్మ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 1104 చీరాల డివిజన్ సర్వసభ్య సమావేశం ప్రాంతీయ అధ్యక్షులు సిహెచ్ హరికృష్ణ అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవి గోపాలరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా విద్యుత్ శాఖలోని కార్మికులు సుదీర్ఘకాలం ఎదుర్కొంటున్న సమస్యలపై యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ క్రమంలో యాజమాన్యంతో కార్మికుల సమస్యలపై చర్చలు జరగాల్సి ఉందన్నారు. ముఖ్యంగా విద్యుత్ శాఖలో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఇదే క్రమంలో సమాన పనికి సమాన వేతనం అందించాలన్నారు. కార్మికులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు. శాఖలోని కొందరికి పెన్షన్ సౌకర్యాలు లేని ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. ఇవే కాక అనేక సమస్యలపై పోరాడుతున్నామన్నారు. తమ న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సైతం చొరవ చూపాలన్నారు. అనంతరం కార్యక్రమంలో భాగంగా చీరాల డివిజన్ నూతన కార్యవర్గ ఎన్నిక ప్రక్రియ జరిగింది. డివిజన్ అధ్యక్షులుగా ఎన్ శ్రీనివాసులు, డివిజన్ కార్యదర్శిగా డి మనోహర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా సిహెచ్ శివకుమార్, ఆర్గనైజేషన్ సెక్రటరీగా చుక్క రవిబాబు, ట్రెజరర్ గా పి సురేష్ ఎన్నికయ్యారు. నూతన పాలకవర్గ సభ్యులు డివిజన్ పరిధిలోని కార్మికుల హక్కుల సాధనకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిస్కం కార్యదర్శి ఎన్ శర్మ, డిస్కం అధ్యక్షులు ప్రాంతీయ కార్యదర్శి ఆర్ సంజీవరావు, రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ బి సురేష్, రీజనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏవి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా మేము యాజమాన్యంతో న్యాయమైన కోరికల మీద లెటర్ ఇవ్వడం జరిగింది. మరి ఆ లెటర్ ఇచ్చిన తర్వాత యాజమాన్యంతో చర్చలు జరగవలసిన ఆవశ్యకత ఉంది. గత ప్రభుత్వాల్లో మా హక్కులను కాలరాసే పరిస్థితి. మరి మేము ఈ కొత్త ప్రభుత్వంలోనైనా న్యాయమైన కోరికలు వస్తాయని ఆశతో ఎదురు చూస్తున్నాం. మరి అందులో ముఖ్యంగా వేల సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ లేబర్ పనిచేసి మరి ఇంతవరకు కూడా వారి రెగ్యులరైజేషన్ ప్రతి ప్రభుత్వం ఇస్తామని చెప్పి ఇంతవరకు ఎవరు రెగ్యులర్ చేయట్లేదు. కనీసం డైరెక్ట్ పేమెంట్ అయినా ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఏరియర్స్ ఏదైతే వేజ్ రివిజన్ జరిగిందో దాని తాలూకా ఏరియర్స్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఆ మూడు కూడా తక్షణమే విడుదల చేయాలని మా ప్రధాన డిమాండ్. అలాగే ఎనర్జీ అసిస్టెంట్ అంటే గ్రేడ్ 2 జేఎల్ఎంలు రాష్ట్రంలో 7,000 మంది ఉన్నారు. దాదాపుగా 5 సంవత్సరాలు పూర్తయింది. 1104 ఏదైనా తరఫున వాళ్ళని ఫాస్ట్ జేఎల్ఎంలుగా రెగ్యులర్ చేయమని మరి యాజమాన్యంతో మేము చర్చలు జరిపాం. మరి ఎంతవరకు కూడా దానికి సంబంధించిన ఆర్డర్స్ బయటకు రాలేదు. మరి ఏదైతే విద్యుత్ సంస్థలో ఉండి మెడికల్గా ప్రాబ్లమ్స్ వస్తే వైద్యం కూడా అందలేని పరిస్థితి. మెరుగైన వైద్య సదుపాయం ప్రతి కార్మికుడికి అందాలంది మా ప్రధానమైన డిమాండ్. మన 2004 వరకు 1/2/99 నుండి 2004 వరకు ఉన్న విద్యుత్ ఉద్యోగులకి పెన్షన్ సదుపాయం లేదు. అది కూడా ఏళ్ల తరబడి నుండి దీర్ఘకాలిక సమస్య. రాష్ట్ర గవర్నమెంట్లో 31/8/2004 తర్వాత పెన్షన్ సదుపాయం లేదు. ఈ విద్యుత్ రంగంలో 1/2/99 నుండే పెన్షన్ సదుపాయం లేదు. కాబట్టి ఆన్ పార్ విత్ స్టేట్ గవర్నమెంట్కి సరిసమానంగా 31/8/2004 వరకు ఉన్న విద్యుత్ ఉద్యోగులందరినీ కూడా పెన్షన్ సదుపాయం కల్పించాలని కూడా మేము అడగడం జరిగింది. మరి ఇలాగే చెప్పుకుంటూ పోతే దీర్ఘకాలిక సమస్యల్లో పని భారాన్ని బట్టి అదనపు పోస్టులు కూడా మంజూరు చేయాలి. ఎంతవరకు ఆ పోస్టులు కూడా ఇవ్వలేదు. కొత్త సర్కిల్స్ ఏర్పాటు చేశారే తప్ప అదనంగా పోస్టులు ఇవ్వలేని పరిస్థితి. అవి మరి ఇవి ముఖ్యమైన సమస్యలు. ఇవి కాక దీర్ఘకాలిక సమస్యలు ఇంకా ఉన్నాయి. ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా యాజమాన్యానికి లెటర్ రూపంలో ఇచ్చాము. దఫదఫాలుగా చర్చలు జరిపాం. ఈ నెలలో కూడా ట్రాన్స్కో యాజమాన్యంతో చర్చలు ఉన్నాయి. మరి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లే పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభజ్ఞులు. విద్యుత్ సెక్టర్లో ఆయనకి చాలా అనుభవం ఉంది. ఏదైతే మా డిమాండ్ ఉందో అవన్నీ కూడా న్యాయమైన కోరికలు తక్షణమే ఆయన జోక్యం చేసుకొని యాజమాన్యానికి డైరెక్షన్ ఇచ్చి మా కార్మికులకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. ఎన్నికల నిమిత్తం మేము ఈరోజు ఇక్కడ రావడం అయింది. మరి కొత్త నాయకత్వం ఎవరు వచ్చినా సరే వాళ్ళు యువ నాయకులు కార్మిక సమస్యలు, కార్మిక శ్రేయస్సు మీద పోరాడాలని ఏదైతే డిస్కము ఆ ప్రాంతీయ శాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు మరి వాళ్ళతో పాటు ప్రయాణం చేసి కార్మిక సమస్యలు వచ్చినంత వరకు కూడా రాజీ లేని పోరాటం చేస్తూ నిరంతరం కార్మిక సమస్యల మీద కొత్త నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి జిల్లా నాయకత్వానికి వాళ్ళు అనుగుణంగా ఉంటూ సహకరించాలని కొత్త నాయకత్వానికి మా వంతుగా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళకి ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తాం. చీరాల పట్టణంలో ఆదివారం చీరాల నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నేతలు మాట్లాడుతూ దేశ అభివృద్ధికి ప్రధాని మోదీ బీజేపీతోనే సాధ్యపడుతుందని అన్నారు.
ప్రపంచంలోనే ఎక్కువ మంది సభ్యులు గల రాజకీయ పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీజేపీ పార్టీయేనని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కాకర్ల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. చీరాల పట్టణంలో ఆదివారం చీరాల నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నేతలు మాట్లాడారు. దేశ అభివృద్ధి ప్రధాని మోదీ బీజేపీతోనే సాధ్యపడుతుందన్నారు. గడిచిన 10 ఏళ్లలో దేశం అన్ని విధాలా అన్ని రంగాల్లో అన్ని దేశాల కంటే మిన్నగా అభివృద్ధి సాధించిందన్నారు. ఈ క్రమంలోనే బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదుకు ప్రజలు ముందుకొస్తున్నారన్నారు. ఈ నెల 15వ తేదీ వరకు నమోదు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఇంకనూ నమోదు చేసుకుని వారి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మెంబర్షిప్ కార్యక్రమం సెప్టెంబర్ 4వ తారీఖు నుంచి జరుగుతుంది. ఇప్పటికి 10 లక్షలకు పైగా సభ్యత్వ నమోదు చేయడం అయింది. ఈ నెల 15 వరకు కూడా ఈ కార్యక్రమం ఉంటుంది. బీజేపీ గత 10 సంవత్సరాల నుంచి కూడా మన దేశాభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది. ప్రపంచ దేశాల్లో కూడా ప్రత్యేకమైన గుర్తింపు ఈ 70 సంవత్సరాల్లో కూడా రాంది ఇప్పుడు మనకి వచ్చింది. మీరందరూ గమనిస్తూనే ఉంటారు. ఈ మీడియా ద్వారా కానీ మన పత్రికల ద్వారా కానీ అందరూ తెలుసుకుంటూనే ఉన్నారు. ఇంకా మరింతగా ఈ 15వ తారీఖు లోపల ఈ కార్యక్రమానికి సపోర్ట్గా వచ్చి మిగతా వారందరూ కూడా జాయిన్ అయ్యి భారతీయ జనతా పార్టీకి మరింతగా సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. చీరాల అసెంబ్లీ ప్రజలకు నమస్కారములు. ఈరోజు చీరాల హై స్కూల్ రోడ్లోని ఎంజీసీ మార్కెట్ వద్ద భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతున్నది. ఇది గత నెల మొదలు నుంచి బిగిన్ అయింది. ఈ నెల 15వ తేదీ వరకు జరుగుతుంది. ఇప్పటి వరకు చీరాల అసెంబ్లీ పరిధిలో 10,000 మంది పైగా సభ్యులుగా నమోదయ్యి ఉన్నారు. ఇంకా నమోదు అవుతారనే ఉద్దేశంతో ఈ మెంబర్షిప్ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 40,000 మంది సభ్యులుగా చేరారు. మా టార్గెట్ 50,000 మంది అని ప్లాన్ చేస్తున్నాము. అది ఫుల్ఫిల్ అవడం కోసమని ఈ ప్రస్తుతం చీరాల అసెంబ్లీ పరిధిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ సభ్యత్వానికి మిస్డ్ కాల్ ద్వారా కూడా చేరవచ్చు. 8800002024 ఈ నంబర్కి మిస్డ్ కాల్ ఇచ్చి ఈ మిస్డ్ కాల్ వచ్చిన తర్వాత ఓటీపీ మీ నంబర్ ఎంటర్ చేసి లింక్ వస్తుంది. లింక్ ద్వారా నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ జనరేట్ చేసి సభ్యత్వాన్ని సేవ్ చేసుకోవాలి. అప్పుడు మీకు మెంబర్షిప్ని సద్వినియోగం చేసుకొని భారతదేశానికి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి సారథ్యంలో భారతదేశం బాగా అభివృద్ధి జరుగుతుంది. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. ఆపదముక్కులవాడు కొలువు తీరిన తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతపు సెలవు దినాలు రావడంతో భక్తుల సంఖ్య పెరిగింది. దీంతో 25 కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనానికి వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 73,558 మంది భక్తులు దర్శించుకోగా 32,675 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి 3.79 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఈ రోజు అనగా నవంబర్ 11న భారత కాలమానం ప్రకారం 8 గంటల 30 నిమిషాలకు సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఇదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత 2 రోజుల్లో దాదాపు నెమ్మదిగా పశ్చిమ దిశగా తమిళనాడు లేదా శ్రీలంక తీరాల వైపు కదిలే అవకాశం ఉంది. నైరుతి బంగాళాఖాతం నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు నైరుతి బంగాళాఖాతం మీద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం దగ్గర ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్ర వరకు విస్తరించి సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. వార్తలోని నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. అమెరికా దేశ అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఎటువంటి ఫోన్ సంభాషణ జరగలేదని ఇవాళ రష్యా ప్రభుత్వ ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధం గురించి వారిద్దరి మధ్య చర్చ జరిగినట్లు వస్తున్న వార్తలను రష్యా ఖండించింది. పుతిన్ తో ట్రంప్ ఫోన్లో మాట్లాడినట్లు ప్రముఖ వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ఓ కథనాన్ని రాసింది. ఆ వార్తలను పెస్కోవ్ తప్పుపట్టారు. గౌరవప్రదమైన మీడియా సంస్థలు తప్పుడు వార్తలను ప్రచురిస్తున్నట్లు పేర్కొన్నారు. పుతిన్ ట్రంప్ మధ్య సంభాషణ జరిగినట్లు వస్తున్న వార్తలు నిజం లేదన్నారు. ఇది కల్పితమని తప్పుడు సమాచారమని ఆయన తెలిపారు. పుతిన్ ట్రంప్ సంభాషణ గురించి ఉక్రెయిన్ ప్రభుత్వానికి ముందే చెప్పినట్లు వాషింగ్టన్ పోస్ట్ రాసిన కథనాన్ని కూడా కీవ్ ఖండించింది.
పాన్ కార్డు వినియోగం అనివార్యంగా మారింది. అందుకే పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎన్నోసార్లు అలర్ట్ చేసింది. ఇందుకుగాను ఇచ్చిన గడువు కూడా ముగిసింది. అయితే ప్రస్తుతం ఎవరైనా ఆధార్ పాన్ లింక్ చేసుకోలేకపోతే జరిమానాతో లింక్ చేసుకునే అవకాశం ఉంది. అయితే తాజాగా ఇందుకు సంబంధించి మరో కీలక ప్రకటన చేశారు. వచ్చే డిసెంబర్ 31వ తేదీలోపు పాన్ కార్డులను ఆధార్ కార్డులతో ఖచ్చితంగా లింక్ చేసుకోవాలని తేల్చి చెప్పారు. లింక్ చేయని పాన్ కార్డులు డిసెంబర్ 31వ తేదీ తర్వాత డీయాక్టివేట్ అవుతాయని ప్రకటించారు. ఆ తర్వాత కొత్త పాన్ కార్డు తీసుకోవడం తప్ప మరో అవకాశం ఉండదని స్పష్టం చేశారు. అయితే ఇందులోనూ పలు సమస్యలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల తొలి రోజే 2024-25 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ ను రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు శాసనసభలో సుమారు 2.90 లక్షల అంచనాల ప్రతిపాదనలతో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న పయ్యావుల కేశవ్ వ్యవసాయ శాఖ బడ్జెట్ ను ప్రత్యేకంగా అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించనున్నారు. ఇక శాసన మండలిలో రెగ్యులర్ బడ్జెట్ ను కొల్లు రవీంద్ర, వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి నారాయణ మండలి ముందు ఉంచనున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో 2,80,389.72 కోట్లకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రతిపాదించిన అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. హోండా యాక్టివాకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రోడ్డుపై 4 స్కూటీలు కనిపిస్తే అందులో ఖచ్చితంగా 2 హోండా యాక్టివ్లే ఉంటాయనడంతో సందేహం లేదు. కేవలం పెద్దవారిని మాత్రమే కాకుండా యూత్ ను కూడా ఈ స్కూటీలు తెగ ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న యాక్టివా ఎలక్ట్రిక్ వెర్షన్ లాంచింగ్ రంగం సిద్ధమైంది. నవంబర్ నెలలోనే ఈ స్కూటీ మార్కెట్ లోకి రానుంది. గత కొన్ని రోజులుగా ఈ స్కూటీకి సంబంధించిన వార్తలు వస్తున్న వేళ తాజాగా ఎట్టకేలకు అధికార ప్రకటన చేసేశారు. నవంబర్ 27వ తేదీన ఈ స్కూటీని మార్కెట్ లోకి లాంచ్ చేయనున్నారు. నవంబర్ 22న పెర్త్లో జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం మిగతా భారత ఆటగాళ్ల కంటే ముందే విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా చేరుకున్నాడు. ఈ స్టార్ ఇండియన్ బ్యాటర్ అందరికంటే ముందే పశ్చిమ ఆస్ట్రేలియా నగరానికి చేరుకున్నాడు. క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ ప్రారంభానికి 2 వారాల ముందే కోహ్లీ ఆదివారం పెర్త్లో అడుగుపెట్టగా మిగిలిన భారత జట్టు సోమవారం ఆస్ట్రేలియాకు చేరనుంది. 5 మ్యాచ్ల సిరీస్ కోసం టీమిండియా మంగళవారం నుంచి కసరత్తు ప్రారంభించనుంది. ముందుగా శనివారం ముంబై విమానాశ్రయంలో తన భార్య అనుష్క శర్మ పిల్లలతో విరాట్ కోహ్లీ కనిపించాడు. అతను పెర్త్కు బయలుదేరిన వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వైరల్ గా మారింది. అయితే తన పిల్లలను కొందరు ఫోటోలు తీయడం పట్ల కోహ్లీ అసహనం వ్యక్తం చేశారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేటపాలెం నాయనపల్లిలోని శ్రీ గంగా పార్వతీ సమేత భౌగలింగేశ్వర స్వామి ఆలయంలో అద్భుతం. పరమశివుని అభిషేకించిన సూర్యకిరణాలు అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు. చీరాల నూతన డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన మహమ్మద్ మొయిన్. సబ్ డివిజన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామన్న డీఎస్పీ. ప్రజా సమస్యల పరిష్కారం పట్ల అధికారులు దృష్టి సారించండి. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.